లాస్ట్ క్లాస్లో మనం సింగిల్ రో సబ్ క్వరీస్ అంటే సింగిల్ వాల్యూని తీసుకొచ్చే సబ్ క్వరీస్ చూసాం. అంటే ఏ సబ్ క్వరీ అయినా సరే సింగిల్ వాల్యూని మెయిన్ క్వరీకి అందించడం జరుగుతుంది. మరి మల్టీ రో సబ్ క్వరీ అంటే మల్టిపుల్ వాల్యూస్ని సబ్ క్వరీ మెయిన్ క్వరీకి అందిస్తుంది. మరి మల్టిపుల్ వాల్యూస్ని అందించాలంటే ఇలాంటి ఆపరేటర్స్ వాడాలి. ఇన్నో లేదంటే నాట్ ఇన్నో, ఎనీ, ఆల్ ఇట్లాంటివి మనం యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని మనకి మెయిన్ క్వరీకి అందించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, డిస్ప్లే ఎంప్లాయీస్ డీటెయిల్స్ హూస్ ఎంప్లాయీస్ జాబ్ ఈజ్ సేమ్ యాజ్ ద జాబ్ ఆఫ్ స్మిత్ అండ్ క్లార్క్. మరి స్మిత్ క్లార్క్ ఏ జాబ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే జాబ్ కలిగిన వాళ్ళందరూ కూడా మనకి లిస్ట్ రావాలి. సో ఇక్కడ చూడొచ్చు, స్మిత్ అనేవాడు క్లర్క్, క్లార్క్ అనేవాడు మేనేజర్. అంటే మనకి మేనేజర్ లిస్టు క్లర్క్ లిస్టు రావాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి అంటే రెండు సింగిల్ వాల్యూ కాదు, రెండు జాబ్స్ అక్కడ లిస్ట్ అవుతున్నాయి. కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు అని పెట్టకూడదు. ఈక్వల్ టు అంటే సింగిల్ వాల్యూనే కంపేర్ చేస్తుంది. మరి వేర్ జాబ్ ఇన్ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు స్మిత్ ఆర్ ఈ నేమ్ ఈక్వల్ టు క్లార్క్. వీళ్ళిద్దరి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ని ఇక్కడ లిస్టు తీసుకోవడం జరుగుతుంది. అంటే లైక్ ఇక్కడ సింగిల్ కొటేషన్స్. మరి స్మిత్ యొక్క జాబు క్లర్క్, క్లార్క్ యొక్క జాబు మేనేజర్. మరి వీళ్ళిద్దరి జాబ్ కల్లా వాళ్ళ లిస్ట్ మనకి ఇప్పుడు రావడం జరుగుతుంది. చూడండి, క్లర్క్స్ మేనేజర్స్ మాత్రమే వచ్చారు. సో అక్కడ సింగిల్ వాల్యూ కాకుండా 2 వాల్యూస్ మనకి అందించడం జరిగింది. అట్లానే డిస్ప్లే ఎంప్లాయీస్ డీటెయిల్స్ హూ ఆర్ గెటింగ్ మినిమం మ్యాక్సిమం శాలరీస్. తక్కువ శాలరీ ఎవడు ఎర్న్ చేస్తున్నాడో, ఎక్కువ శాలరీ ఎవడు ఎర్న్ చేస్తున్నాడు. అంటే మనకి ఎవరి డీటెయిల్స్ రావాలి? తక్కువ శాలరీ అంటే వీడిది ఉంది, స్మిత్ది. ఎక్కువ శాలరీ అంటే ప్రెసిడెంట్ ఉంది. వీళ్ళిద్దరి డీటెయిల్స్ మనకి రావాలి. సో ఇక్కడ కూడా వేర్ జాబ్ ఇన్ వేర్ సాలరీ ఇన్ ఏంటి? సెలెక్ట్ మినిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. మినిమం శాలరీ వస్తుంది. ఇంకొకటి ఏంటి? మ్యాక్సిమం శాలరీ కూడా కావాలి. యూనియన్ అని ఇస్తాను నేను. యూనియన్ మ్యాక్సిమం శాలరీని కూడా కలుపుకోవాలి. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. 2 వాల్యూస్ ఇక్కడ రావడం జరుగుతుంది. మినిమం శాలరీ, యూనియన్ మ్యాక్సిమం శాలరీ. ఓకే, చూడండి, క్లర్క్ అంటే స్మిత్, కింగ్ వీళ్ళిద్దరే వచ్చారు. మినిమం శాలరీ ఇది, మ్యాక్సిమం శాలరీ ఇది. ఏమండి ఇలా ఇవ్వచ్చు కదా, మినిమం శాలరీ కామా మ్యాక్సిమం శాలరీ అంటే అది సింగిల్ రోలో 2 వాల్యూస్ వస్తాయి. అలా కాదు, విడివిడిగా రావాలి. 2 రోస్లో 2 వాల్యూస్ రావాలి. ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ. మినిమం మ్యాక్సిమం అని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చామనుకోండి, ఒకే రోలో 2 వాల్యూస్ వస్తాయి. అప్పుడు టూ మెనీ వాల్యూస్ అనే ఎర్రర్ వస్తుంది మీకు. అందుకని మనం యూనియన్ ఆపరేటర్ యూజ్ చేసి ఆ 2 వాల్యూస్ని మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూని కలుపుకొని మనం ఇలా చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ డిస్ప్లే ఆల్ ఎంప్లాయీస్ హూస్ salary is more than salesman's salary, more than any salesman's salary. అంటే ఎవరైతే సేల్స్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళ శాలరీస్ అన్నీ మనం లిస్ట్ తీసుకోవాలి. వాళ్ళల్లో ఏ ఒక్క శాలరీ కంటే ఎక్కువైనా కానీ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మనకు కావాలి. వేర్ సాలరీ గ్రేటర్ దెన్ అన్నాడు, గ్రేటర్ దెన్ ఎనీ ఆఫ్ సాలరీస్, సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇక్కడ ఎంప్లాయీ అన్నప్పుడు ఏ ఎంప్లాయీస్ తీసుకోవాలి? వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్. ఇదనమాట మనకు కావాల్సిన రిజల్ట్. చూడండి సేల్స్ మ్యాన్స్కి ఏ శాలరీస్ ఉన్నాయో చూడండి. ఏ ఒక్క సపోజ్ 1600 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు, 1250 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు, ప్లస్ ఇక్కడ 1500 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. సో ఇలా అంటే మోస్ట్లీ ఇక్కడ 1250 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సపోజ్ క్లర్క్ వీడికంటే తక్కువే ఉన్నాడు కదంటే ఎస్, 1250 సేల్స్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, వాడికంటే వీడు ఎక్కువే ఉన్నాడు ఈ క్లర్క్ శాలరీలో. కాబట్టి గ్రేటర్ దాన్ ఎనీ సేల్స్ మ్యాన్ శాలరీ. ఇదే ఇక్కడ ఆల్ సేల్స్ మ్యాన్ శాలరీ అన్నాం అనుకోండి, అందరి సేల్స్ మ్యాన్ శాలరీస్ కంటే ఇది వేరే ఆల్ ఆపరేటర్. ఇక్కడేమో ఎనీ, ఇక్కడేమో ఆల్. ఆల్ అంటే ఇక్కడ మ్యాక్సిమం అంటే వీడికంటే ఎక్కువే ఉండాలి, అంటే 1600 కంటే ప్లస్ 1250 కంటే అండ్ ఇక్కడ 1500 కంటే అన్ని శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఇప్పుడు చూడండి తగ్గారు. అంటే 1600 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే వస్తారు. అది ఎనీకి ఆల్కి డిఫరెన్స్. ఇక్కడ ఇవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటివి మనం ఏదైనా సరే మల్టిపుల్ వాల్యూస్ తీసుకొని వచ్చేటివి మీరు ఈ మల్టిపుల్ రో సబ్ క్వరీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకు కోరిలేటెడ్ సబ్ క్వరీస్. కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అనేటివి మీకు ఇంతకు ముందర చెప్పిన సబ్ క్వరీస్ కంటే అవి నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అని చెప్పేసి అంటారు. ఇవి మనకి ఇక్కడ సబ్ క్వరీస్లో టోటల్గా మనం చెప్పాలంటే టైప్స్ ఆఫ్ సబ్ క్వరీస్ అని ఇంకొకటి పెడతాను. ఓకే, అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. టైపింగ్ అదంతా టైం వేస్ట్ అవుతుంది. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ ఇంతకు ముందర మనం చెప్పుకున్నవి. నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీలో మెయిన్ క్వరీకి సబ్ క్వరీ వాల్యూస్ని అందిస్తుంది, ఒక్కసారే అందిస్తుంది. ఇప్పుడు వరకు చూసిన ఏ స్టేట్మెంట్ అయినా చూడండి, ఇవి ఒక్కసారి ఈ వాల్యూస్ని అంటే సింగిల్ రో కావచ్చు, మల్టిపుల్ రోస్ కావచ్చు, ఒక్కసారే ఈ సబ్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక్కసారే వాల్యూస్ అందిస్తుంది. కోరిలేటెడ్ సబ్ క్వరీస్లో అలా కాదు. ఫస్ట్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీలో అయితే ఫస్ట్ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత మెయిన్ క్వరీ దీని యొక్క రిజల్ట్ని బట్టి మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోరిలేటెడ్ సబ్ క్వరీస్లో అలా కాదు. ఫస్ట్ మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి దానికి ఇది ఎన్ని రికార్డ్స్ అయితే మెయిన్ క్వరీలో ఇది తీసుకొస్తుందో దానికి కూడా ప్రతి రికార్డ్కి సబ్ క్వరీ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఎలాంటి సందర్భాల్లో అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ హూ ఎర్న్ మోర్ దాన్ ది యావరేజ్ సాలరీ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్స్. వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఉండే యావరేజ్ శాలరీ కంటే
ఎక్కువ ఎవరు ఎర్న్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ 20th డిపార్ట్మెంట్లో ఉన్నాడు. 20th డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ ఎంతో కనుక్కోవాలి. యావరేజ్ శాలరీ కనుక్కొని దానికంటే వీడు ఎక్కువ ఎర్న్ చేస్తేనే వీడి లిస్ట్లో రావాలి. నెక్స్ట్ ఇంకొక రికార్డ్ 30th డిపార్ట్మెంట్లో యావరేజ్ శాలరీ ఎంత, మరి వీడు అలన్ అనేవాడు దానికంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడా లేదా, ఉంటే తీసుకురావాలి. మరి ఇలాంటప్పుడు ప్రతిసారి కూడా ప్రతి రోకి కూడా మెయిన్ క్వరీలో సబ్ క్వరీ అనేది దానికి రిలేటివ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా, అందుకనే కోరిలేటెడ్ సబ్ క్వరీ అంటాం. సో ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్స్ యొక్క యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఎవరు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ తీసుకురమ్మని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి, సెలెక్ట్ ఈ నేమ్ శాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నాం. మరి దీనికి అలియాస్ పెట్టాం, ఎంప్లాయీకి అలియాస్ పెట్టాం మనం. అంటే ఇది తీసుకొచ్చే ఎంప్లాయీ నెంబరు, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ దేంట్లో ఉంటాయి, అవుట్ టీఎంపీ అనే వేరియబుల్లో లేదంటే అలియాస్లో ఉంటాయి. మరి ఈ డిపార్ట్మెంట్ నెంబర్, ఈ శాలరీ, ఈ నేము ఎన్నైతే వచ్చాయో అన్నిటికీ కూడా ఈ సబ్ క్వరీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ కావాలి. వేర్ సాలరీ గ్రేటర్ దెన్, ఎప్పుడు తీసుకొస్తుంది డేటా, సాలరీ గ్రేటర్ దెన్ సెలెక్ట్ యావరేజ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు, ఎవడి డిపార్ట్మెంట్ నెంబరు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నెంబరు ప్రతి ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబరు తీసుకుంటుంది. ఫస్ట్ 20th డిపార్ట్మెంట్ యావరేజ్ సాలరీ ఎంత కనుక్కుంటుంది. సో వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు అవుట్ టీఎంపీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. అవుట్ టీఎంపీ అంటే ఏంటి, ఫస్ట్ ఈనేమో శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ వస్తున్నది కదా, ఈ డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క యావరేజ్ శాలరీ తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ క్వరీకి అందించడం జరుగుతుంది. మరి ఈ యావరేజ్ శాలరీ కంటే వీడి శాలరీ ఎక్కువ ఉందా, స్మిత్ది ఎక్కువ లేదు, తక్కువే ఉంటుంది. కాబట్టి మీకు ఆ డీటెయిల్ వాడు ఇక్కడ లిస్ట్లో రాలేదు. మిగతా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ 6 మెంబర్స్ మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్స్ యొక్క యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఎర్న్ చేస్తున్న వాళ్ళే ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో కోరిలేటెడ్ సబ్ క్వరీ రాస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ఎగ్జిస్ట్ అండ్ నాన్ ఎగ్జిస్ట్ ఆపరేటర్స్ మనం ఇక్కడ ఈ కోరిలేటెడ్ సబ్ క్వరీస్లో వాడచ్చు. ఎగ్జిస్ట్ ఆపరేటర్, ఫైండ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ అట్లీస్ట్ 1 person రిపోర్టింగ్ టు దెమ్. ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా. ఫైండ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ అట్లీస్ట్ 1 person రిపోర్టింగ్ టు దెమ్. దీని అర్థం ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ కింద వర్కర్స్ని కలిగి ఉన్నారో వాళ్ళ డీటెయిల్సే మనకి ఇక్కడ రావాలి. అంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే మేనేజర్లుగా వేరే వాళ్ళకు ఉన్నారో ఆ మేనేజర్ల లిస్టే రావాలి. మేనేజర్ అంటే ఇక్కడ జాబ్ అని కాదు అర్థం. సపోజ్ ఇక్కడ స్మిత్కి మేనేజర్ ఎవడో ఎంజీఆర్ నెంబర్ 7902 ఎక్కడ ఉన్నాడో ఒకసారి చూడండి. 7902 ఫోర్డ్, వీడు అనలిస్ట్. ఈ అనలిస్ట్ కింద ఈ స్మిత్ అనేవాడు పనిచేస్తున్నాడు. సో వీడి కింద ఒకడు పనిచేస్తున్నాడు కాబట్టి స్మిత్ ఈజ్ రిపోర్టింగ్ టు హిమ్. వీడు కంపెనీలో జరిగే వాటిని వీడికి రిపోర్ట్ చేయాలి. కాబట్టి నౌ వీడి లిస్ట్ మనకి వస్తుంది. అండ్ నెక్స్ట్ అలన్కి మేనేజర్ ఎవరు, 7698 వీడు బ్లేక్ అనేవాడి కింద వాడు పనిచేస్తున్నాడు. సో కాబట్టి బ్లేక్ కింద కూడా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కాబట్టి వీడు కూడా మనకి లిస్ట్లో రావాలి. ఇలాంటి ఎవరెవరి కింద అయితే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరెవరైతే ఇంకా చెప్పాలంటే ఎవరెవరైతే బాసులుగా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మనకి రావాలి.
సో అంటే ప్రతి ఒక్క బాస్ని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇంతకు ముందరలాగానే అలియాస్ తీసుకుంటాం, ప్లస్ ఇక్కడ ఎగ్జిస్ట్ ఉన్నారా అనేది చెక్ చేస్తాం. చూడండి ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకున్నాం. ఫ్రమ్ ఎంప్లాయీ అవుట్ ఈఎంపి అనే ఒక అలియాస్లో స్టోర్ చేస్తున్నాం. వేర్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ అనొచ్చు, ఎక్స్ అనొచ్చు, ఏదైనా పెట్టుకోండి. అంటే ఇది ఎగ్జిస్ట్స్ అంటే ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఏముందనేది చెక్ చేయాలి మనం. ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ మేనేజర్ ఈక్వల్ టు అవుట్ డాట్ ఎంప్లాయ్ నెంబర్, అవుట్ డాట్ ఎంప్లాయ్ నెంబర్, వేర్ మేనేజర్ ఈక్వల్ టు అవుట్ డాట్ ఎంప్లాయ్ నెంబర్. ఈ ఎంప్లాయ్ నెంబరు ఎక్కడైనా ఎంజీఆర్గా ఉన్నాడా, మేనేజర్గా ఉన్నాడా అని చెక్ చేస్తారు టోటల్ అన్ని రికార్డ్స్లో. ఫస్ట్ లైక్ ఎలా చెక్ చేస్తుందంటే, ఫస్ట్ అక్కడ ఏం తీసుకున్నాం మనము మెయిన్ క్వరీలో, లైక్ ఈ సబ్ క్వరీలో ఎంప్లాయ్ నెంబర్ తీసుకున్నాం. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, డిపార్ట్మెంట్ నెంబర్. అంటే ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకున్నాం. ఈ ఎంప్లాయ్ నెంబర్ని తీసుకొని అన్ని రికార్డ్స్ చెక్ చేస్తుంది. అదే ఇక్కడ మేనేజర్గా ఉన్నాడా వీడు, 7369 మేనేజర్గా ఎక్కడ ఉన్నాడు అనేది ఎట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళింది. ఎక్కడా లేడు కాబట్టి వీడు లిస్టులో రాడు. అదే ఇక్కడ చెక్ చేసేది. వేర్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ మేనేజర్ ఈక్వల్ టు అవుట్ డాట్ ఎంప్లాయ్ నెంబర్. ఈ ఎంప్లాయ్ నెంబర్ ఎక్కడైనా మేనేజర్గా ఉందా అనేది చెక్ చేస్తుంది ఎంటైర్. లేదు అనుకుంటే వేర్ ఎగ్జిస్ట్ ఉంటే అప్పుడు ఈ డీటెయిల్స్ వస్తాయి, లేకపోతే ఆ డీటెయిల్స్ రావు. చూడండి ఈ జోన్సు, బ్లేకు, క్లార్కు, స్కాట్, కింగు, ఫోర్డ్ వీళ్ళు మాత్రమే మిగతా వాళ్ళకి బాసులుగా ఉన్నారు. అంటే వీళ్ళ కింద ఒకడు కానీ ఇద్దరు కానీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వీళ్ళకి రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అనేది అర్థం అన్నమాట. ఇక్కడ ఫైండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ ఎంప్లాయీస్. ఇప్పుడు నాట్ ఎగ్జిస్ట్ ఆపరేటర్, ఇంత ముందరేమో ఎగ్జిస్ట్ వాడాం, ఇప్పుడు నాట్ ఎగ్జిస్ట్. దీని అర్థం ఏంటంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో అయితే అస్సలు ఎంప్లాయీస్ లేరో, ఆ డిపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయో వాటిల్ని మనం తీసుకురమ్మని చెప్తున్నాం. ఇక్కడ మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది, మీకు డిపార్ట్మెంట్ టేబుల్లో తెలుస్తుంది. మీరు ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి. 3 డిపార్ట్మెంట్సే ఇక్కడ ఉన్నాయి, 10, 20, 30. 3 డిపార్ట్మెంట్స్లో కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కదా. 10, 20, 30ల్లో ఎంతో కొంతమంది ఉన్నారు. మనకి ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ డిపిటి వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఉండకూడదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపిటిఎన్ఓ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్. డి అంటే డిపార్ట్మెంట్ డీటెయిల్స్. అంటే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీస్లో ఉండకూడదు అనేది ఇక్కడ వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఈక్వల్ అయి ఉండకూడదు. 10 తీసుకుంటే ఈక్వల్ అయి ఉంటుంది, 20 తీసుకుంటే ఉంటుంది, 30 తీసుకున్నా ఉంటుంది. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఏ రికార్డు రాదు. ఎందుకంటే మనకున్న 3 డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇది లేని డిపార్ట్మెంటు, ఎంప్లాయీస్ లేని డిపార్ట్మెంట్ కావాలి అనుకుంటే మనం వాంటెడ్గా ఇట్లా లైక్ ఒక డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ టేబుల్లోకి ఏదో ఒకటి 40th డిపార్ట్మెంట్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, 1 row ఎఫెక్టెడ్. మీరు ఇప్పుడు కాల్చుంటే చూడండి, డిపార్ట్మెంట్లో 40th డిపార్ట్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరంటే 40th డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ లేరు, ఆ డిపార్ట్మెంట్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఇలాగా కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అనేటివి ఫస్ట్ మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి
దాంట్లో వచ్చిన ప్రతి రికార్డుకి సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఉంటాయి. సో ఇక్కడ మీకు కొన్ని సబ్ క్వరీస్ ఇవ్వడం జరిగింది. ఇవేమైనా ట్రై చేశారా మీరు? హలో, హలో, ఇవేమన్నా ట్రై చేశారా? వినబడుతుందా? ఓకే, ఇవి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా TSQLలోకి, ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం.